నేడు దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ ఇండియా కూటమి ఈ రెండుతో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు రంగం మీదకి రావటం కనబడుతుంది. ఈ ఎన్నికల నుండి అంటే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్ని మనం ఎలా చూడాల్సి ఉంది? నిజానికి ఎన్నికలు అనేవి పారదర్శకంగా ఎలాంటి పక్షపాతం లేని ప్రజాస్వామిక పద్ధతిలో జరగడం లేదు. ఆయా పార్టీలు డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే టికెట్స్ కేటాయించడం అనేది, దానివల్ల దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కానీ, ప్రజల గురించి ఆలోచించి పనిచేయాలనుకున్న వాళ్లకు సామాజిక స్పృహ, ప్రజాస్వామిక స్పృహ, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కలిగిన వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోతుంది. ఎవరైతే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే అభ్యర్థులుగా ప్రకటించటం వల్ల మిగతా వారిని ఒక ప్రజాస్వామిక స్పృహతోటి, రాజ్యాంగ స్ఫూర్తితోటి పనిచేసే అవకాశం లేకుండా పోతుంది. మరి ముఖ్యంగా దేశంలో ఇవాళ బీజేపీ, దాని అనుబంధ సంస్థలు దేశంలో హిందూ మతతత్వ రాజకీయాలని కొనసాగించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మూడోసారి అధికారం రావడం కోసం రామజన్మభూమి అనే దాంతో ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదంతా దేశం తిరోగమన వైపు పోతుందనే దాంతో చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అతీతులు కాదు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దాంట్లో, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడంలో జడ్జీల యొక్క పాత్ర ముఖ్యమైంది. ఆ జడ్జీలే సరైన పాత్రను పోషించకపోవడం అనేది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనకు స్పష్టం అవుతుంది. బీజేపీ మోడీ ప్రభుత్వం జడ్జీలని గవర్నర్ పదవులు ఇచ్చి వివిధ రూపాల్లో వాళ్ళు ఇచ్చిన తీర్పులకు ఒక పారితోషికంగా ఇస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దేశానికి పొంచున్న పెద్ద ప్రమాదం బీజేపీ మతతత్వ రాజకీయాలు, హిందూ మతతత్వ రాజకీయాలు. కాబట్టి ఈ హిందూ మతతత్వ రాజకీయాలను ఓడించాల్సిన అవసరం ఉంది. అయితే మిగతా ఎవరికి ఓటు వేయాలనే విషయానికి వచ్చే వరకు ఆయా ప్రాంతాల్లో వారికి ఇష్టమైన అభ్యర్థులకు వేసుకోవచ్చు. బీజేపీ దాని మిత్రపక్షాలు తప్ప మిగతా వాళ్ళందరికీ వాళ్ళు ఎంపిక చేసుకొని ఓటు వేసుకోవచ్చు. ఫలానా పార్టీకి వేయాలి, ఫలానా పార్టీకి వేయొద్దు అనే దాంతో చెప్పడం కాకుండా ఇవాళ 2 దఫాలుగా మోడీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. కానీ ఉద్యోగాలకు సంబంధించింది ఇవ్వలేదు, భర్తీ చేయలేదు. ఒకటి. రెండోది, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. జిఎస్టీ బాదుడే ఉంది. ఈ రకంగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా సామాన్య ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మారిన పరిస్థితి ఉంది.
దేశం వెలిగిపోతుంది, అభివృద్ధి అవుతుందనే గొప్పలు చెప్పుకునే మోడీ పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి అన్నార్తులు పెరిగినరు. ఆ రకంగా కొద్దిమంది కార్పొరేట్ దళారి పెట్టుబడిదారులు కోసం అట్లనే బ్యాంకు దొంగలకు రైట్ ఆఫ్ ఇచ్చి వేల కోట్ల రూపాయలని రైట్ ఆఫ్ చేసిన మోడీ గారు పాత నోట్ల నుంచి కొత్త నోట్లు మారుస్తున్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని ఎన్ని రకాలుగా ఎన్ని బాధలు పెట్టిండు అనే దాంతో మనం చూడవచ్చు. కాబట్టి ముఖ్యంగా ప్రజలకు కోరేది ఏంటంటే దేశం ఎటుపోతుంది, రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండి ప్రజాస్వామికంగా ఈ దేశంలో ఒక ప్రజల యొక్క సమస్యల పరిష్కారం వైపు మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు అధికారాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ శక్తులన్నీ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఇటు ఇండియా కావచ్చు, అటు ఎన్డీఏ కావచ్చు, వీటికి ప్రత్యామ్నాయం అవసరం కూడా. కాబట్టి ఈ వామపక్ష పార్టీలు అనేవి కూడా చొరవను కోల్పోయి ప్రజలను విడిచి సాము చేస్తున్న ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దేశంలో యొక్క ప్రజల యొక్క బాగోగులు, ఇవాళ ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు మారే విధంగా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలనుకున్నప్పుడు జనాభా దామాష ప్రకారంగా వాళ్లకు ప్రభుత్వంలో భాగస్వామ్యం అందాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలు అగ్రకుల పార్టీలు, ఈ పార్టీలు భూస్వామ్య దళారీ నిరంకుశ పార్టీలు. ఇవి ప్రజల ప్రయోజనం కోసం కాకుండా వీరి ప్రయోజనం కోసమే గత 1947 నుంచి కూడా పనిచేస్తూ రావడం జరిగింది. కాబట్టి ప్రజలారా, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తితో కలిగిన భావాలు కలిగిన వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో ప్రజలు ఓటేస్తారనే దాంతో కోరుకుంటూ ముగిస్తున్నాను.